హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సరిపోదా శనివారం, సరిపోదా అనేది నేను ఈ రివ్యూలో చెప్దామని అనుకుంటున్నాను. రివ్యూ చెప్పడానికి అయితే అండ్ ఈ రీసెంట్గా చూసాను అనమాట. అంటే అంతకుముందు సినిమాలు చూసినవన్నీ కూడా కొంచెం ఫస్ట్ డే వెళ్ళే అలవాటు ఉందన్నమాట. సో ఫస్ట్ డే వెళ్ళిన మూవీలు అన్నీ కూడా కొంచెం అంతకుముందు వెళ్ళిన 2 మూవీలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇది కూడా టైటిల్ చూసి అసలు వెళ్ళాలా వద్దా, సరిపోదా శనివారం, టైటిల్ ఏంది ఇలా ఉంది డిఫరెంట్గా అనేసి అనుకున్నాము. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది, చాలా కనెక్టెడ్ మూవీ అనమాట. అందుకోసమనే నేను ఇంకా రివ్యూ చెప్దాం అనుకున్నాను. అందులో హీరో వచ్చేసి నాని అయితే సూపర్ డూపర్ అనమాట. నాని చేసిన క్యారెక్టర్ హీరోగా. అంటే ఎస్ఏ సూర్య కూడా చాలా బాగా చేశాడు. హీరోకి కాంపిటీషన్గా విలన్. సో ఇద్దరి కాంబినేషన్లో సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన డైరెక్టర్ గురించి చెప్పాలి. సినిమా గురించి చెప్పే ముందు డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు అయితే ఇంకా సూపర్గా చేశారనమాట. డైరెక్టర్ వచ్చేసి వివేక్ ఆత్రేయ. అంటే ఇంతకు ముందు కూడా నానితో సినిమాలు చేశాడు. అంటే సుందరం అనే మూవీ ఒకటి చేశాడు. అది వచ్చేసి అట్టర్ ఫ్లాప్ మూవీ అనమాట. ఇటు నాని విలన్ ఎస్ఏ సూర్య వీళ్ళిద్దరిపైనే మూవీ నడుస్తుంది అనమాట. వివేక్ ఆత్రేయ అంటే ఇంతకుముందు అంటే సుందరం అనే మూవీ తీశాడు కదా, అది అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా సరే నాని గట్స్కి కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే నాని వచ్చేసి మళ్ళీ సేమ్ డైరెక్టర్ చేతిలోనే ఈ మూవీ పెట్టాడు. పెట్టిన తర్వాత కూడా ఆయన డైరెక్షన్ అయితే ఇంకా ఇది యాక్షన్ మూవీ. అంటే నానికి పెద్ద యాక్షన్ మూవీ అంటే పెద్దగా సూట్ అవ్వదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ న్యాచురల్ స్టార్ అనేది కూడా ఆయన ట్యాగ్ ఉంది కదా. సో అందుకని పెద్దగా సూట్ అవ్వదు యాక్షన్ మూవీ అని అనుకున్నాము. బట్ అదంతా కూడా రివర్స్ అన్నమాట. నానికి కూడా యాక్షన్ మూవీ ఫుల్గా సెట్ అవుతుంది అండ్ చించి పడేశాడు నాని అయితే. ఇంకా ఎస్ఏ దానికి ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ చేసింది ఎస్ఏ సూర్య గారు. ఆయన కూడా చాలా చేశాడు. అంటే విలన్ హీరోకి తగ్గ విలన్ వీళ్ళిద్దరి కాంపిటీషన్ అసలు ఇంకా చించి అవతల పడేశారు ఇద్దరు కూడా. అండ్ హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్. తను కూడా చాలా బాగా చేసింది. అసలు సింపుల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉన్న మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. న్యాచురల్గా ఉంది మూవీ అంతా కూడా. హీరోయిన్ని చూపించడం కూడా చాలా బాగా చూపించారు. చాలా నీట్ అండ్ క్లీన్గా చూపించారు. హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దసరా మూవీ కూడా తీశాడు నాని, యాక్షన్ మూవీ. కాకపోతే దసరా అంటే కూడా ఇది ఇంకా సూపర్ హిట్ మూవీ అనమాట. అండ్ నాని ఫాదర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సాయి కుమార్ గారు. ఆయన కూడా అసలు చాలా బాగా చేశాడు. ఏంటంటే నానికి అంటే వాళ్ళ బాబులో ఉన్న మైనస్ పాయింట్లు కానీ ప్లస్ పాయింట్లు కానీ రెండింటిని అంటే మైనస్వి కూడా ప్లస్ చూపించేసి మనకి ఇంకా పాజిటివ్గా చూపించేస్తాడు. మిగతా సైడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరి రోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరంటే సుప్రీత్ కానీ, అజయ్ కానీ, హర్ష కానీ, అంటే ఎస్ఏ సూర్యకి అసిస్టెంట్గా చేసిన హర్ష కానీ, వాళ్ళ బ్రదర్ రోల్ చేసిన శర్మ కానీ చాలా బాగా చేశారు. ఎవరి రోల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారనమాట. చిన్న క్యారెక్టర్సే కాకపోతే బాగుంది. అంటే మూవీ ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ఉంటేనే ఆ మూవీ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. దీనిలో వచ్చేసి బీజిఎం కంపోజ్ చేసిన డైరెక్టర్ కూడా మెచ్చుకోవాలి. జాక్స్ విజాయో. ఆయన కూడా చాలా బాగా కంపోజ్ చేశాడు. అంటే హీరో విలన్కి వాళ్ళ మధ్యలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బాగుంటేనే మనం సినిమా మూవీకి ముందుకెళ్తుంది, మనం చూడగలుగుతాము. అంటే ప్రేక్షకులకు మనకు సీట్లో నుంచి లేవకుండా తల తిప్పకుండా చూస్తామన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటేనే మనం మూవీ చూడగలుగుతాం. లేదు అంటే ఇది ఒక యాక్షన్ మూవీ కదా. ఆ మూవీ ఉన్నప్పుడు ఏంటంటే గాల్లో ఎగరడాలు, దుంకడాలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనకు అంటే ఆ ఫైటింగ్ సీన్లో కూడా మ్యూజిక్ అనేది ఉంటుంది. ఆ మ్యూజిక్ తోటి మనం చూడడానికి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఫైట్ సీన్స్ ఉంటాయి. యాక్షన్ మూవీస్ అంటే మనం వేరే మూవీలలో ఎలా ఉంటుంది,
గాల్లో ఎగరడాలు, దుంకడాలు, గాల్లో ఎగిరి చాకుతో పొడవడాలు ఇలా ఉంటాయి. కాకపోతే ఇది న్యాచురల్గా, సింపుల్గా నానికి తగ్గ యాక్షన్ ఇచ్చి చాలా బాగా చేశారు ఈ మూవీని. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డైరెక్టర్ గారిని ఇంకొక విషయంలో కూడా మెచ్చుకోవాలి. ఏంటి అంటే ఆయన అంటే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనమాట. స్టార్టింగ్లో నాని బైక్ మీద వచ్చి పడిపోతాడు. పడిపోయినప్పుడు అదంతా కూడా ఫ్లాష్ బ్యాక్లో మనము మూవీ చెప్తుంటారు, వెళ్తూ ఉంటుంది. కాకపోతే లాస్ట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు ఎవ్వరికి కూడా డౌట్ కూడా రాదు ఏంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అని. కాకపోతే ఇది అంతా న్యాచురల్గా తీసుకెళ్తాడు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా వివేక్ ఆత్రేయకి వస్తుందన్నమాట. సో వివేక్ ఆత్రేయ హ్యాట్స్ అప్. ఇంకొకటి మన మిగతా రోల్స్ అన్నీ కూడా మన ఝాన్సీది కానీ వాళ్ళందరి రోల్స్ కూడా ఎవ్వరికి వాళ్ళు బాగా చేశారు. యాక్షన్ సూట్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ మూవీకి వెళ్ళకముందే అనుకున్నాను యాక్షన్ మూవీ అని తెలిసింది. కాకపోతే నానికి అంత సూట్ అవుతుందా, సెట్ అవుతుందా, ఎందుకంటే నానిది తనకు ట్యాగ్ ఒకటి ఉంది న్యాచురల్ స్టార్ అని. అంటే పెద్ద బాడీ బిల్డర్గా ఉండడు, సిక్స్ ప్యాక్ ఉండదు, న్యాచురల్గా కనబడతాడు, సింపుల్గా ఉంటాడు. కాబట్టి సూట్ అవుతుందా లేదా ఇదే రోల్ మనకు సినిమాలో అనిపిస్తుంది. ఒకసారి ప్రభాస్కి కానీ అల్లు అర్జున్ కానీ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటాం. కానీ నానిని మొత్తం కంప్లీట్ మూవీ చూసిన తర్వాత ఇది నాని తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు అన్నంత బాగా తీశాడు. అండ్ డైరెక్టర్ అలాగే హీరో ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఇంకా చించి అవతల పడేశారు ఇద్దరు కూడా. అండ్ అందులో మళ్ళీ విలన్ క్యారెక్టర్ తనకు ఉన్న దానికి యాక్షన్ అయితే సూపర్గా చేశాడు. చాలా రియలిస్టిక్గా చాలా బాగా చేశాడు ఎస్జే సూర్య. అసలు కొన్ని మూవీస్ ఎట్లా ఉంటాయంటే టైటిల్ కోసమే మూవీ నడుస్తున్నట్టు శనివారం సరిపోతుందా సరిపోదా అంటే ఎందుకు సరిపోతుంది ఎందుకు సరిపోదు అనేది మీరు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత మీ డబ్బులు సరిపోయినాయా సరిపోలేదా అనేది మీ ఒపీనియన్. నాకైతే సరిపోలేదు అనిపిస్తుంది. ఇంకొక 2-3 సార్లు చూసినా సరిపోదేమో అనిపిస్తుంది. అంత బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్షన్కి తగ్గ స్క్రీన్ ప్లేకి తగ్గ రోల్స్ అండ్ ఎస్జే సూర్య గారు అయితే అసలు స్పెషల్లీ మెన్షన్ అన్నమాట. చించి అవతల పడేస్తాడు అనేసి. ఇంకా ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.